శ్రీ క్షేత్ర జార్ని నరసింహ దేవస్థాన బీదర్. అన్నీ దొరుకుతాయి ఇక మామూలుగా టెంపుల్స్లో ఏమైతే దొరుకుతాయి అన్నీ. స్వామివారు ఇట్లుంటారు అనమాట. రైట్, టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 4:53 అవుతుంది. ఇంకొక 7 minutes ఎంటర్ చేయాలి, లేదంటే వాళ్ళు ఆపేస్తారు. చలో పరుగు. ఆగిపోయినా కదా. చలో పాప 50% ఎంటర్ చేయాలి, లేదంటే ఇంత దూరం వచ్చి ఏం కదా టైం అయిపోతుంది కదమ్మా. ఇదే ఎంట్రన్స్ తెలుసా నీకు? ఒక 8 AM to 12 PM, ఆఫ్టర్నూన్ 2 to 5 PM. 4:46 అవుతుంది టైము. 4:46, 11. ఇంకా జస్ట్ ఒక 3 minutes, 3.5 minutes ముందే వచ్చేస్తాం. చలో లెట్స్ మూవ్. नहीं हेलो नहीं अंदर, हेलो नहीं क्या है? ठीक है बाजू लाकर है देखो. हाँ इधर लाकर बैठे थे. ऑलराइट కర్ణాటక రాష్ట్రంలో సాక్షాత్తు నరసింహస్వామి వారు నీటిలో దర్శనమిచ్చి జర్ని నరసింహస్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఆల్మోస్ట్ చెస్ట్ పైకి వచ్చింది. ఇంకా లోపలికి వెళ్దాం, చూద్దాం. మేము మొత్తానికి అయితే టైంకి వచ్చినాం. వీఆర్ సేఫ్ కదా, దొరుకుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది లెవెల్ వాటర్. అండ్ ఇంకోటి కింద భయపడ్డా, ఏమన్నా పెంకులు కానీ రాళ్ళు గుంజుకుంటా అనుకున్నా. కింద ఇసుకనే ఉంది, కింద ఇసుకనే ఉంది. ప్రాబ్లం ఏం లేదు. ఆర్కే బంగారి అమ్మ చాలు. కొంచెం వెనక మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీ పేరు? ఓకే, ఎట్లా అనిపించింది మీకు టెంపుల్? అవునా, ఓకే ఓకే. ఎంతమంది వచ్చారు మీరు? ఓకే, మీకు ఎట్లా అనిపించింది ఇప్పుడు టెంపుల్? టెంపుల్ వచ్చినందుకు చాలా బ్రహ్మాండంగా మంచిగా అనిపించింది. ఫస్ట్ ఏమైనా భయం అయిందా? 4 స్టెప్పులు చేసిన తర్వాత ఆటోమేటిక్ సెట్ అయిందా? ఆటోమేటిక్ సెట్ అయిపోయి ఓకే, ముందుకు వస్తాను. అందులో దేవుని భగవంతుడు ఒక నామాన్ని తీసుకున్నాం కదా, ఇంకా చాలా సంతోషం అనిపించి. జై బోలో నరసింహస్వామికి. ఓకే, ఆర్కే బంగారి మింటూ ట్రావెలర్ 2 ఛానళ్ళలో వస్తుంది, చూసుకోండి. మీరు వస్తారు, ఒక 1 week లో వస్తుంది వీడియో. మింటూ ట్రావెలర్, ఆర్కే బంగారి. బీదర్లోని మంగల్పేట్ క్షేత్రంలో ఉన్న జర్ని నరసింహస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దివ్య ఆలయానికి సుమారు 400 సంవత్సరాల క్రితం భక్తులు నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది.
ఈ ఆలయంలో సుమారు భూమికి 150 అడుగుల దూరంలో దర్శనమిస్తుంది. ఇక్కడ గోముఖ తీర్థంలో గోవు నోటి నుంచి వచ్చే శుద్ధ జలాలను స్వామివారి పాదాల నుంచి వస్తాయని జనాలు చెప్తారు. ఆ కారణంగానే భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్నానం ముగిస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న నరసింహస్వామి వారి ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన కొండల నడుమ అలరాడుతుంది. ఓం నరసింహస్వామియే నమః అంటూ భక్తి శ్రద్ధలతో వరుసలో నిలబడతారు. నరసింహస్వామి వారు కొండ గుహలలో నీటిలో దర్శనమిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారు దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు సుమారు 300 అడుగుల దూరంలో నీటిలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. స్వామి దర్శనం చేసుకునే భక్తులు గోవిందా గోవిందా శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ భక్తి శ్రద్ధలతో నీటిలో నడిచి వెళ్తారు. ఈ క్షేత్రంలో జరణి నరసింహస్వామి వారు వెలవటానికి కారణం ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. జరాసురుడు అనే రాక్షసుడు స్వామి కరుణా కటాక్షాల కోసం ఘోర తపస్సు చేశాడట. అతడి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి వారు జలములో అక్కడే కొలువై ఉంటానని జరాసురుడికి వరమిచ్చారట. ఆ వరం ప్రభావంగా స్వామివారు ఇక్కడ వెలిశారని పురాణంలో చెప్పుకుంటారు. రైట్. ఇప్పుడు ఉంది మనకి ఇక్కడ ఇన్ను. ఇక్కడ కొంచెం డివైడ్ చేసిండు, ఎగ్జిట్ ప్లస్ ఇన్ను 2 కొంచెం పెరిగింది. చాలా మంది ఏం చేస్తారంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడనే మునిగి స్నానం చేసినట్టు బయటికి వెళ్తుర్రు. అదేంటి సార్ రవి ఒక పిక్కు వాళ్ళు దేవుంది అంటే తీయనిస్తాడు తీయనిడు. आप कहाँ से है भाई? हम अत्तापुर से हैं. अत्तापुर हैदराबाद अत्तापुर संगारेड्डी से. అటు ఇప్పుడు నేను ముంగాలే స్వామికి జై. అబ్బి దర్శనం అయితే అయిపోయింది అనుకున్నాం. తీస్తాను, నిన్న చేస్తున్నాను. ఎట్లా జరిగింది దర్శనం? ఎట్లా జరిగింది? వీడియో మీరు తెలుసా? మా స్టోరీ తెలుసా మీకు? స్టోరీ తెలుసా? తెలుసు సరే అద్దెచ్చుకోవాలి. అందరు వీడియో పడాలని మొత్తం అందరు ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. కొంచెం ముందుకెళ్ళడానికి వెళ్తాం, ఎందుకంటే పంతులు చూస్తున్నాడు వెనకకెళ్ళి. సో మళ్ళీ వాళ్ళకి చెప్పి కాలేజ్ చెప్పి గుంజుకుంటే మొత్తం ఫుటేజ్ అంతా పోతుంది మళ్ళీ. సో కొంచెం ముందుకెళ్ళాక మాట్లాడదాం అందరితోటి, భక్తులతోటి.
మొత్తానికి టెంపుల్ నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నేను వాటర్ బాగుండేమో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. బట్ వాటర్ చాలా నీట్ గా ఉన్నాయి. అంటే కొంచెం ఈ పువ్వులు ఒకటి కొబ్బరికాయల చిప్పలు అవి ఉంటాయి పైన పీచు ఇవి ఉంటాయి కామన్. అండ్ ఏంటంటే మీరు వైట్ షర్ట్ కానీ ఇవన్నీ తెచ్చుకోకూడదు, ఎందుకంటే మరకలాంటిది. ఎందుకంటే దీంట్లో పసుపు కుంకుమ అన్ని వేసి చేస్తుంటారు కదా, కొంచెం బ్రౌనిష్ ఉన్నాయి. సో మనకి ఇంకా వద్దు ఇంకా అనుకున్న టీ షర్ట్ వేసుకోండి, అండ్ షర్ట్ వేసుకున్నా బయట వేసుకున్నా చాలు. ఓకే, మనకి ఇంకా వైట్ వేసుకున్నా మాత్రం ఖచ్చితంగా కలర్ అయితే పక్కా చేంజ్ అవుతుంది, రెడ్ కానీ ఎల్లో కానీ అంటే బ్రౌనిష్ కానీ. సో అదొకటి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ 4.5 వరకు అయితే ఉన్నది లోతు, కొంచెం లోపల. అదే సో మరీ చిన్న ఉంటే షార్ట్ ఉన్న వాళ్ళు వస్తాయంటే ఎవరితో రావాలి, లేదంటే ఈ పక్కన వాల్స్ ఉన్నాయి కదా పట్టుకొని పోతే సేఫే ఉంటుంది, ఈజీ ఉంటుంది. జల్దీలో పెట్టేస్తే సో దర్శనం అవుతుంది మంచిగా. అండ్ స్వామి వారిని చూడాలంటే మొత్తం కిందికి వంగి చూడాలి. మనం ఫుటేజ్ ఇద్దాం అనుకున్నాం కానీ తీసిన ఫుటేజ్ మ్యాక్సిమం, కానీ స్వామి వారి ఫేస్ అయితే పడలేదు, ఎందుకంటే కింద నుంచి ఇద్దామంటే పంటలు ఉన్నారు. సో దర్శనం మంచిగా అయిపోయింది, వాటర్ మంచి ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మిగతా విషయాలన్నీ బయట వచ్చి మాట్లాడదాం. ఆల్మోస్ట్ ఎగ్జిట్లో ఉన్నాం, కెమెరా క్లోజ్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ పంతులు పట్టుకుంటే ఫుటేజ్ అంతా డిలీట్ చేస్తాను. చాలా బయటకి వచ్చేసినాము. ఫుల్ చలి పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే 3 సార్లు మునిగి వచ్చినాం కదా మొత్తం వాటర్లో. వాటర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 4.4, 4.5 ఫీట్ వరకు అయితే ఉంటాయి. మరీ చిన్నపిల్లలు అయితే రాకూడదు. ఒకళ్ళు వచ్చినా కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు కానీ లేకపోతే బంధువులు ఎవరైతే తీసుకొస్తారో అన్నదమ్ములు మంచిగా ఎత్తుకోండి, జారిపోతారు. అండ్ కొన్ని ప్లేస్లో కొన్ని రాళ్ళు షార్ప్గా ఉన్నాయి, అవి గుచ్చుకుంటున్నాయి, అదే జాగ్రత్త ఉండాలి. అండ్ మిగతా అంతా బాగానే జరిగింది. అదే టెంపుల్ ఎంట్రన్స్ అక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి. అక్కడ ఏంటంటే సెక్యూరిటీ చెక్ జరుగుతుంది కొంచెము. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ గోప్రోస్ ఇలాంటి ఏం అలౌడ్ లేదు. శ్రీ క్షేత్ర చార్ని నరసింహ మందిర్ బీదర్. సో టెంపుల్ ఇలా ఉంటుంది అన్నమాట వాతావరణం. పోలీస్ హెల్ప్ డెస్క్ కూడా ఉంది, బట్ దానికి చాలా మంది తెలియదు. మేబీ టైం అయిపోయింది కదా అందుకేమో. మీ పేరు చెప్పండి, ఎక్కడ నుంచి చూసినారు చెప్పండి. తుక్యాంజల్. ఓకే ఓకే ఓకే. ఎంతమంది వచ్చారు మీరు? ఓకే ఫ్యామిలీ. అచ్చా సేమ్ ఫ్యామిలీ. ఇబ్రాహీంపట్నం. ఓకే ఓకే. సో నాకైతే మంచిగా అనిపించింది. భయం ఏంటంటే వాటర్ ఎట్లుంటాయో, ఎంత లోతు ఉంటుందో, క్రౌడ్ ఎంత ఉంటుందో అని భయం వేసింది. బట్ సింపుల్గా అయిపోయింది. ఇంతటితో మన టెంపుల్స్ యాత్ర మొత్తం ముగించేసుకొని ఇక హైదరాబాద్కి వెళ్తాం ఇక. సో ప్యాకప్ చేస్తాం. ఈ డ్రోన్ షాట్స్ వీడియోస్ ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ.